రైలు లోకో పైలట్ రైలు పట్టాలపై తల్లి పిల్లల్ని గుర్తించి హారన్ కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మరింత దగ్గరగా హత్తుకొని కదలకుండా పట్టాలపైనే ఉన్నారు. రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదైంది. బాలుడి చొక్కా జేబులో లభించిన కారుకి ఆధారంగా పార్కింగ్లోని కారును గుర్తించారు. ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి పార్కింగ్ స్లిప్పై రాసిన సూసైడ్ నోట్ కారులో లభించింది. తను రాసిన సూసైడ్ నోట్: నేను జీవించలేను, ఈ జీవితం చాలా భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాం, పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నా, మా చావుకు ఎవరూ కారణం కాదు, అమ్మా నన్ను క్షమించు అని ఆ నోట్లో ఉంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి సొంతూరు ఏపీలోని నెల్లూరు. 4 నెలల క్రితమే ఆయన నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కొద్ది రోజులు గడిపి తిరిగి దుబాయ్కి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం విజయారెడ్డి ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయిందని స్థానికులు తెలిపారు. ఘటన గురించి తెలిసి విజయారెడ్డి తల్లి పుష్పలత కన్నీరు మున్నీరుగా విలపించారు. నా కుమార్తెకు ఏ బాధ లేదు, ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు అని అన్నారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ చిరునవ్వులు అదృశ్యమయ్యేవి కావు. కనిపించని కష్టం, వినపడని రోదన, ఈ ముగ్గురి ప్రయాణం మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఏ సమస్య ప్రాణం కంటే పెద్దది కాదు. తల్లి, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నిజానికి నీ బిడ్డల భవిష్యత్తుని, నీ బిడ్డల ప్రాణాలని, నీ కుటుంబాన్ని చిందరవందర చేసింది. చనిపోవాలన్న బలమైన ఆకాంక్ష నీకు వచ్చినప్పుడు మరణం కంటే బలమైనది ఏదీ లేదు. అంతటి బలం నీకున్నప్పుడు బ్రతకడం చాలా ఈజీ అయ్యుండేది తల్లి. కానీ బ్రతకలేకపోతున్నానని భయపడాల్సిన మరణానికి భయపడలేదు, భయపడకుండా బ్రతకాల్సిన సమాజంలో భయపడి వెళ్ళిపోయావు. ప్రియమైన తల్లులారా, ఈ యొక్క సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే: కారణాలు అనేకం ఉంటాయి, మనిషికి బాధలు అనేకం, సమస్యలు అనేకం. కానీ సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని పొరపాటు